హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు సిమిలర్ సౌండ్ వస్తుంది, కానీ రాసేటప్పుడు స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ DAIRY డైరీ, ఇంకోటి DIARY డైరీ. రెండు డైరీ అనే అంటుంది, కానీ రాసేటప్పుడు స్లైట్ డిఫరెన్స్ ఏంటి? DAIRY డైరీ, DIARY డైరీ. DAIRY డైరీ అంటే మనం ఏదైనా మిల్క్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు DAIRY డైరీ అని రాయాలి. సపోజ్ మీరు షాప్కి వెళ్ళి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కొంటే దాని మీద మీరు చూస్తే DAIRY డైరీ అని ఉంటుంది, ఎందుకంటే అది మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్. ఐ వెంట్ టు డైరీ టు బాట్ మిల్క్. నేను పాలు కొనడానికి డైరీకి వెళ్ళాను, అప్పుడు కూడా మనం ఏం రాస్తాం? DAIRY డైరీ అని రాస్తాం. ఇక DIARY డైరీ అని ఎప్పుడు యూజ్ చేస్తాం? DIARY డైరీ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కనుక ఏదన్నా స్కూల్లో హోంవర్క్ ఇస్తే ఎక్కడ రాస్తారు? డైరీ. DIARY డైరీ, డైరీలో రాస్తారు. హీ రోట్ వన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ హిస్ డైరీ, అంటే తన డైరీలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని నోట్ చేసుకున్నాడు. అప్పుడు కూడా మనం ఏం రాస్తాం? DIARY డైరీ అని రాస్తాం. అంటే ఒక బుక్ కానీ లేదంటే ఒక జర్నల్ కానీ ఇలా యూజ్ చేసినప్పుడు మనం DIARY డైరీ అని రాస్తాం. మిల్క్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు DIARY డైరీ అంటాం. ఏదైనా బుక్ లాగా జర్నల్ లాగా అలా రాసేటప్పుడు దాన్ని DIARY డైరీ అంటాం. సిమిలర్గా ఇలానే ఇంకోటి ఉంది, అడ్వైస్. ADVACE అడ్వైస్, ADVASE అడ్వైస్. ఈ రెండింటి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. ADVACE అడ్వైస్ అంటే ఒక సలహా ఇవ్వటం అన్నమాట, ఒక సలహా. నేనేమంటాను? ప్లీజ్ టేక్ యువర్ టీచర్స్ అడ్వైస్ అంట. అప్పుడు నేనేం రాస్తానంటే ప్లీజ్ టేక్ యువర్ టీచర్స్ అడ్వైస్, ADVACE అని రాస్తాను. అంటే మీ టీచర్ యొక్క సలహా తీసుకో అంట. మరి ADVASE అడ్వైస్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే, సపోజ్ నేను వేరే వాళ్ళకి సలహా ఇచ్చానంటే ఐ అడ్వైజ్డ్ హిమ్ టు ప్లే ఫుట్బాల్. ఐ అడ్వైజ్డ్ హిమ్ అంటే నేను అడ్వైస్ ఇచ్చాను, ADVASE ఇచ్చాను అంటే అది ఒక యాక్షన్ జరుగుతుంది. సో ఐ అడ్వైజ్, ADVASE అని రాయాలి. ADVACE ఎప్పుడు రాయాలి? ADVASE ఎప్పుడు రాయాలంటే ADVACE జస్ట్ ఒక నౌన్ అనమాట. ప్లీజ్ టేక్ యువర్ టీచర్స్ అడ్వైస్, లేదంటే ప్లీజ్ టేక్ యువర్ నైబర్స్ అడ్వైస్, ప్లీజ్ టేక్ యువర్ సిస్టర్స్ అడ్వైస్. ఇలా అన్నప్పుడు ADVACE రాయాలి. అలా కాకుండా మై సిస్టర్ అడ్వైజ్డ్ మీ, మా చెల్లెలు లేదంటే మా అక్క అడ్వైస్, ఈ సలహా ఇచ్చింది అని చెప్పేటప్పుడు మై సిస్టర్ అడ్వైజ్డ్ మీ అంటే సమ్ యాక్షన్ అనేది జరిగింది కదా అక్కడ. మై సిస్టర్ అడ్వైజ్డ్ మీ, మై టీచర్ అడ్వైజ్డ్ మీ, ఐ అడ్వైజ్డ్ మై ఫ్రెండ్. ఇలా యాక్షన్ జరిగినప్పుడు ADVASE రాయాలి. ఈ స్లైట్ డిఫరెన్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఏ సందర్భంలో మనం రాసేటప్పుడు ADVACE రాయాలా, ADVASE రాయాలా, DIARY డైరీ రాయాలా, DIARY డైరీ రాయాలా అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు.